హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 9 చాప్టర్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో మన సరౌండింగ్స్ మొత్తంలో ఏవేవి ఉంటాయి, సో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో మన సరౌండింగ్స్ మొత్తంలో క్లౌడ్స్ ఉంటాయి, రైట్, స్టార్స్, ప్లానెట్స్, స్టోన్స్, శాండ్, వాష్ కాల్డ్, చాలా ఉంటాయండి మన సరౌండింగ్స్ మొత్తం. మనం ఒకసారి చూసుకుంటే ట్రీస్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ పాతకాలంలో 5 బేసిక్ ఎలిమెంట్స్ని పంచతత్వ అని అంటారండి. సో వీటి నుంచే ఈ ఎలిమెంట్స్ అన్నీ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఎలిమెంట్స్ ఏంటంటే ఎయిర్, ఎర్త్, ఫైర్, స్కై, వాటర్. సో ఈ వీటి 5ని మనం పంచతత్వ అంటాము. సో ఈ 5 నుంచే ఏవైనా కానీ ఎర్త్ మీద మేడ్ అయి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారండి. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో ఈ 5 నుంచే వచ్చింటాయి. వేటి గురించి ఆలోచించినా కానీ ఈ 5లో ఉండే ఉంటాయండి అవన్నీ. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటారు. సో ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అంటే ఏంటంటే చెప్పారంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా థింగ్ కావచ్చు. సో ఈ వీటన్నిటి 5 నుంచే వచ్చి ఉంటాయి. సో ఈ మ్యాటర్లో ఒక ఆబ్జెక్ట్లో ఒక పార్టికల్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకుందాం. సో ఈ పేపర్లో కూడా ఒక చిన్న పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో ఇలా కనెక్ట్ అయ్యాయి పార్టికల్స్. సో ద పేపర్ అనేది ఉంటుంది అనమాట. సో ట్రీ కానీ ఎత్తుకోండి, ట్రీలోనూ పార్టికల్స్ ఉంటాయి. సో ఒక బెంచ్, ఏదైనా సంథింగ్, మీరు ఒక గ్లాస్ జార్ ఎత్తుకోండి, దాంట్లో కూడా ఒక పార్టికల్స్ ఉంటాయి. ఒక లిక్విడ్ వాటర్ కావచ్చు, దాంట్లో పార్టికల్స్ ఉంటాయి, అలా అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఒక చిన్న యాక్టివిటీ చేశారు. అదేంటంటే వాటర్ ఉంది, వాటర్ తీసుకున్నారు గ్లాస్ జార్లోకి, ఆ వాటర్లోకి సాల్ట్ వేశారు. సాల్ట్ వేయగానే ఆ సాల్ట్ అనేది కరిగిపోయింది అనమాట. ఇక్కడ స్టిల్ వేశారు, ఇలాగే ఇక్కడ సాల్ట్ వేశారు. ఇంకా మీరు షుగర్ వేసాగానే అక్కడ కరిగిపోతుంది ఆ లిక్విడ్ వాటర్లో. ఎందుకంటే లిక్విడ్లో పార్టికల్స్ అనేవి కొంచెం రిలీజ్ అయి ఉంటాయండి. సో ఇలా కొంచెం ఫ్రీగా ఉంటాయి అనమాట. సో దట్ సాల్ట్ అనేది దాంట్లో డిజాల్వ్ అయిపోతుంది ఆ వాటర్లోకి. సో ఇలా డిజాల్వ్ అయిపోతుంది అనమాట వాటర్ అనేది మొత్తం ఇక్కడ. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఈ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎంత స్మాల్గా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ పొటాషియం పర్మాంగనేట్ని తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఒక 2 to 3 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ తీసుకొని ఒక 100 ml ఆఫ్ వాటర్లోకి మిక్స్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ 100 ml ఆఫ్ వాటర్లోకి మిక్స్ చేసాము. సో మిక్స్ చేసిన వెంటనే అది మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే లిక్విడ్లో పార్టికల్స్ లూజ్గా ఉంటాయి. సో దట్ అది షుగర్ లాగా యాడ్ అయిపోతుంది. సో అలా యాడ్ అయిపోయిన తర్వాత ఒక 10 ml ఆఫ్ ఆ వాటర్ని ఎక్కడ దేంట్లో అయితే డిజాల్వ్ చేస్తుంటామో ఆ సొల్యూషన్ తీసుకొని సో 90 ml ఆఫ్ గ్లాస్ జార్లోకి మీరు మిక్స్ చేయండి. సో దట్ కలర్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో దీంట్లోనే 10 mlని మళ్ళీ దీంట్లోకి యాడ్ చేయండి. సో ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. దీంట్లో 10 mlని మళ్ళీ దీంట్లోకి యాడ్ చేయండి ఈ గ్లాస్ జార్లోకి, ఇక్కడ మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. అలా మీరు 10 ml అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి. సో దట్ ఈ పొటాషియం పర్మాంగనేట్లో కన్సిస్ట్ ఆఫ్ చాలా టినీ పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో దట్ ఈ టినీ పార్టికల్స్ మొత్తము చాలా టీనీ పార్టికల్స్ ఉంటాయి. టీనీ పార్టికల్స్ మొత్తము ఈ గ్లాస్ జార్స్ యొక్క కలర్స్ చేంజ్ చేస్తుంది అంటిల్ ఫైనల్ స్టేజ్. ఏవైతే ఆ టీనీ పార్టికల్స్ అనేటివి డివైడ్ కాకుండా ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పటి వరకు ఈ గ్లాస్ జార్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఈ గ్లాస్ జార్ కొంచెం థిక్గా ఉంటే ఇది కొంచెం లైట్గా, ఇది ఇంకా లైట్గా, ఇది ఇంకా లైట్గా ఉంది కలర్ అనేది. సో అలా ఆ టీనీ పార్టికల్స్ అనేటివి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట పొటాషియం పర్మాంగనేట్. సో అది ఇక్కడ ఇదే చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ పార్టికల్స్ హ్యావ్ మ్యాటర్ స్పేస్ బిట్వీన్ దెమ్ అంటున్నారు. సో మనం ఇక్కడ పార్టికల్స్ అంటే ఒక సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాసెస్ కానీ ఈ 3గా తీసుకున్నామంటే సో ప్రతి పార్టికల్లోనూ, సో అదే ప్రతి పార్టికల్స్లోనూ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెటాల్ ఇచ్చారు, పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చారు. సో ఈ పార్టికల్స్ అన్నిటి మనం చూసుకున్నామంటే వాటి యొక్క మ్యాటర్లో కొంచెం స్పేసెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. సో స్పేసెస్ అనేవి ఉంటాయి కాబట్టి సో అవి డిజాల్వ్ అవుతాయి. సో దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అన్నారు. అదే ఖచ్చితంగా స్పేస్ అనేది ఉంటుంది, ఎనఫ్ స్పేస్ ఉంటుంది మ్యాటర్లో అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మీరు ఒకసారి చదివితే వన్ టైప్ ఆఫ్ మ్యాటర్ గెట్ ఇన్ టు స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ద అదర్. అదండి ఇప్పుడు ఈ పొటాషియం పర్మాంగనేట్ కావచ్చు, ఇంకా మిగతా ఏదైనా ఎత్తుకోండి. సో వాటి మీరు దేనితో డిజాల్వ్ చేస్తే అవి ఖచ్చితంగా కరిగిపోతాయి. సో అలా స్పేసెస్ ఉంటాయి కాబట్టి అవి కరిగిపోతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. సో ఇప్పుడు మీరు ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఎత్తుకుంటే అవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి కదండి. సో ఇక్కడ ఏం చెప్తారంటే యాక్టివిటీస్ ఇచ్చారు 1.3, 1.4, 1.5లో. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఒక స్టిక్ని తీసుకోండి. స్టిక్ని
ఒక అన్లిట్ ఇన్సెన్స్ స్టిక్ తీసుకొని ఒక కార్నర్లో పెట్టేసండి, ఏదో ఒక స్టిక్ని కార్నర్లో పెట్టేసండి. సో కొంచెం సేపు తర్వాత దాని దగ్గరికి వెళ్ళండి. సో మనకు స్మెల్ వస్తుందన్నమాట. మనము కొంచెము దూరం వచ్చేసరికి ఆ స్మెల్ అనేది ఇంకొంచెం లైట్గా వస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్తే ఆ స్టిక్ దగ్గరికి వెళ్తే దాని స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. సో దాన్ని ఒకసారి లైట్ చేయండి, ఆ స్టిక్ని లైట్ చేస్తే ఇంకా స్మెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ జార్ని కానీ బీకర్ కానీ తీసుకొని వాటర్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత బ్లూ కానీ రెడ్ కానీ దాంట్లో వేయండి. సో అది మిక్చర్ అయిపోతుంది అన్నమాట వాటర్లో. సో ఇంకెక్కడ చెప్తారంటే, కాపర్ సల్ఫేట్ని పొటాషియం పర్మాంగనేట్ని తీసుకోండి. సో తీసుకొని ఒక హాట్ వాటర్లో కోల్డ్ వాటర్లో కలిపేయండి, రెండింటిని ఏం చెప్తున్నారు. సో ఆ రెండు కూడా డిజాల్వ్ అయిపోతాయి వాటర్లో. సో ఈ 3 యాక్టివిటీస్లో ఏం చెప్తున్నారంటే, ఒక మ్యాటర్ అనేది ఇంకో మ్యాటర్లో కంటిన్యూగా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇన్సెన్స్ స్టిక్ స్మెల్ అనేది ఒక గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది కదా, అది ఎయిర్లోకి మిక్స్ అయిపోతుంది. సో అదే చెప్తున్నారు ఈ యాక్టివిటీలో. ఇక్కడ చూసారా, ఈ యాక్టివిటీ ఇన్సెన్స్ స్టిక్ యాక్టివిటీ చెప్పాను కదండి. సో ఇక్కడ చూసారు ఇన్సెన్స్ స్టిక్ యాక్టివిటీ. సో దీంట్లో మనకి స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ ఎందుకు వస్తుంది? ఎయిర్ పార్టికల్స్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ రెడ్ కానీ బ్లూ ఇంక్ కానీ వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ కానీ పొటాషియం పర్మాంగనేట్ కూడా హాట్ వాటర్లో కోల్డ్ వాటర్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఇట్ ఈస్ ద ఇంటర్మిక్స్ అనమాట. అది 2 సొల్యూషన్స్ ఒకటితో ఒకటి కనెక్ట్ అయిపోతుంది. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే డిఫ్యూజన్ అంటున్నారు. సో డిఫ్యూజన్ అంటే ఏంటంటే, దిస్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్. అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ కలిసిపోయినాయి అనుకోండి. సో దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం అనమాట. ఇది హీటింగ్ వల్ల కావచ్చు, ఇంకా దేని వలన కావచ్చు అనమాట. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తారంటే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. సో ఇప్పుడు ఏదైనా పార్టికల్స్, ఒక మ్యాటర్లో పార్టికల్స్ అనేది మూవ్ అయ్యాయి అనుకోండి. సో దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. లిక్విడ్లో మనం పార్టికల్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి. సో మనం దాన్ని హీట్ చేసామనుకోండి, వాటర్ని ఆ మూవ్ అవుతూ ఉంటాయి. మీకు తెలిసిందే, హీట్ అయ్యే కొద్దీ ఆ వాటర్ అనేది కింద వాటర్ పైకి వెళ్ళిపోయి పైన వాటర్ కిందకు వస్తుందని. సో దట్ ఇక్కడ పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అన్నమాట బై ఫైరింగ్. సో దట్ ఇక్కడ ఈ మూవింగ్ ఆఫ్ పార్టికల్స్ మనం ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటుంటామండి. సో హీట్ చేసే కొద్దీ ఈ పార్టికల్స్ అనేది కొంచెం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా అదే ఫాస్ట్ కైనెటిక్ ఎనర్జీ జరుగుతుంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకెక్కడ చెప్తారంటే, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అంటున్నారు. సో ఇక్కడ ఒక డ్యాన్స్ ఇచ్చారండి. సో ఈ డ్యాన్స్ బిహు అని ఫేమస్ డాన్సింగ్ అనమాట. సో ఈ బిహు అనేది అస్సాంకి ఫేమస్. సో దట్ ఈ డాన్సింగ్ ఏంటంటే, వీళ్ళ హ్యాండ్స్ని వెనకాల చాలా టైట్గా పట్టుకున్నారు. సో దట్ వీళ్ళు ఒకరితో ఒకరు విడిపోకుండా ఉంటారు అనమాట. వీళ్ళు చాలా టైట్గా అట్రాక్ట్ అయిపోయింటారు ఒకరికొకరు అనమాట. అట్రాక్ట్ ఈచ్ అదర్. ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఉంటే అంత స్ట్రాంగ్గా పార్టికల్స్ అదే విడిపోకుండా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే, మీరు ఐరన్ నెయిల్ని, పీస్ ఆఫ్ చాక్ని, రబ్బర్ బ్యాండ్ని తీసుకుంటే, రబ్బర్ బ్యాండ్ని మనం స్ట్రెచ్ చేసి విరగొట్టేయచ్చు, పీస్ ఆఫ్ చాక్ని హ్యామరింగ్ చేసి విరగొట్టేయచ్చు. అదే ఐరన్ నెయిల్ అనుకోండి, దాన్ని మనం ఎంత కొడితే అది అంత స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా పార్టికల్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది, కానీ అదే మనం ఎంత కొడితే అది ఎంత స్ట్రాంగ్ అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా వాటర్ ట్యాప్ ఈ ఎగ్జాంపుల్స్ కూడా అలానే అండి. సో ద ఫోర్స్ కీప్స్ ద పార్టికల్స్ టుగెదర్. అంటే ఇప్పుడు మనము ఎంత గట్టిగా ఫోర్స్ దాని మీద అప్లై చేస్తే అది అంత స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఈ అస్సాం బిహు డ్యాన్స్లో కూడా ఇలాగే జరుగుతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే, స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు. సో ఫస్ట్ మనకి తెలిసిందే స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ 3గా డిఫైన్ అయ్యింటే, అది సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ అని. సో మనకి తెలిసిందే సాలిడ్ అంటే ఒక రాడ్ లాగా ఉంటుంది సాలిడ్. సో ఇంకా లిక్విడ్ అంటే వాటర్ మనదే తెలిసిందే. సో గ్యాసియస్ అంటే ఎయిర్ ద్వారా వెళ్తుంది, గ్యాస్ పొగల ద్వారా మనది తెలిసిందే. ఇంకా సాలిడ్ అంటే చాలా గట్టిగా ఉండేది అనమాట. ఒక వుడ్ కావచ్చు, ఇంకా ఒక బెంచ్, ఒక చైర్. సో అదంతా కూడా సాలిడ్స్ అండి. ఇంకెక్కడ ఏం చెప్తారంటే, సాలిడ్ స్టేట్ అంటారు. సో సాలిడ్ స్టేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్నే తీసుకుందాము. సో ఆ సాలిడ్ ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో మనము సాలిడ్లో ఏదన్నా సాల్ట్ కానీ షుగర్ని కానీ దేనైనా మిక్స్ చేసామనుకోండి, సో అవి మిక్స్ కావన్నమాట సాలిడ్తో చాలా. ఎందుకంటే సాలిడ్కి ఒక డిఫైన్డ్ షేప్ ఉంటుందండి. సో సాలిడ్లో పార్టికల్స్ ఎలా ఉంటాయంటే, ఒక నిమిషం కింద ఈ విధంగా ఉంటాయి అన్నమాట సాలిడ్లో పార్టికల్స్. ఇక్కడ చూసారా బాగా మీరు. సో సాలిడ్లో ఈ విధంగా పార్టికల్స్ ఉంటాయి అనమాట. అదే లిక్విడ్కి వచ్చేసరికి కొంచెం ఫ్రీగా ఉంటాయి పార్టికల్స్. ఇక్కడ చూడండి, అది గ్యాసెస్కి వచ్చేసరికి ఇంకా పార్టికల్స్ అనేటివి ఇక్కడ చూస్తున్నారు చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. చాలా ఫ్రీగా వెళ్తుంటాయి పార్టికల్స్. సో ఇక్కడ ఏదైనా మిక్స్చర్ కానీ ఏదైనా యాడ్ చేసామనుకోండి సాలిడ్లోకి, అదంతా ఫాస్ట్గా మిక్స్ కాలేదు.
అదే లిక్విడ్లోకి వేసామనుకోండి, ఇక్కడ స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి పార్టికల్స్కి మధ్య. సో దట్ లిక్విడ్స్ అనేటివి అదే కొంచెం డిజాల్వ్ అయ్యేదానికి కొంచెం టైం ఉంటుందన్నమాట. అదే గ్యాసెస్లోకి వేసామనుకోండి, అది చాలా ఈజీగా గ్యాసెస్లోకి మారిపోతుంది అనమాట. ఆ గ్యాసెస్ అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, సో సాలిడ్ అలా ఉంటుంది, లిక్విడ్ స్టేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో సాలిడ్ గురించి కొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. ఏమని చెప్పారంటే, we can observe that the different shape, distinct boundaries and fixed volumes ఇక్కడ ఇచ్చారు. అండ్ దట్ ఈస్ హ్యావ్ నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సాలిడ్కి డిఫరెంట్ షేప్ ఉంటుంది, ఎందుకంటే పార్టికల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఇలా ఈ విధంగా ఉంటాయి కాబట్టి. సో అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. సో వాల్యూమ్ అనేది ఉంటుంది అనమాట. నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ అంటే ఇప్పుడు అది కంప్రెస్ అంత ఈజీగా అవ్వదు అనమాట, మనము చాలా ఫోర్స్తో చేస్తే తప్ప సాలిడ్ అనేది కంప్రెస్ కాదు. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే సాలిడ్కి ఒక డిఫరెంట్ షేప్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా అవుట్ సైడ్ ఫోర్స్ మన ఫోర్స్ చేస్తే అది ఖచ్చితంగా షేప్ ఉంటుందని చెప్తున్నారు. సాలిడ్ మే బ్రేక్ అండర్ ద ఫోర్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు చేంజ్ దర్ షేప్, సో దే ఆర్ రిజిడ్. సో అదే చెప్తున్నారు, అది చేంజ్ కాదు, అంత విధంగా డిఫికల్ట్గా ఉంది, దాని షేప్ ఒక చేంజ్ చాలా డిఫరెంట్గా డిఫికల్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఎంతో డిఫికల్టీ చేస్తే తప్ప దాని చేంజ్ అనేది మారదనమాట. ఇంకా సో దే ఆర్ రిజిడ్ అంటున్నారు. సో ఇంక ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పారు. సో లిక్విడ్ అంటే ఏంటంటే, లిక్విడ్ డస్ నాట్ హ్యావ్ డిఫినెట్ షేప్ అనమాట. సో బట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే ఏంటంటే ఇప్పుడు లిక్విడ్కి ఫిక్స్డ్ షేప్ ఉండదు, అది గ్లాస్లోకి వేస్తే గ్లాస్ షేప్ అయిపోతుంది, జార్లోకి వేస్తే జార్ షేప్ అయిపోతుంది, అలా అయిపోతుంది. అదే సాలిడ్కి వచ్చేసరికి సాలిడ్ అలాగా అనమాట, ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫినెట్ షేప్ అనమాట. ఇట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందండి. లిక్విడ్ అనేది ఇంత క్వాంటిటీ ఇంత ఉంది అని చెప్పచ్చు అనమాట మనము. ద టేక్ అప్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ దే ఆర్ కెప్ట్. లిక్విడ్స్ ఫ్లో అండ్ చేంజ్ షేప్, సో దే ఆర్ నాట్ రిజిడ్, దే కెన్ బి కాల్డ్ ఫ్లూయిడ్. సో మనము లిక్విడ్ ఈజీగా షేప్ మార్చేయచ్చు. సో ఇట్ ఈస్ నాట్ రిజిడ్ అని చెప్తాను అనమాట ఇక్కడ. సో ఇంకెక్కడ ఏం చెప్తానంటే, ద గ్యాసెస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ డిఫ్యూజ్ అండ్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా వాటర్లో ఉంటాయి. సో లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా వాటర్లో సర్వైవ్ అవుతుంటే దానికి కారణము వాటర్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గ్యాసెస్ స్టేట్ గురించి చెప్పారు. సో గ్యాసెస్ స్టేట్ అంటే ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నారండి. సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటంటే, ఇది సముద్రాల కింద ఒక ప్రెషర్తో ఒక గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో మనందరూ తెలిసిందే, ఇది ఒక సముద్రం అనుకుందాం. సో ఇది సముద్రం అనుకుంటే మన భూమి కింద హీట్ అనేది ఉంటుందన్నమాట, అది విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ లావా, మ్యాగ్మా. దానివల్ల ఈ హీట్ కింద నుంచి వస్తుంది, పైనుంచి వాటర్ యొక్క ప్రెషర్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, దాన్నే మనము కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది పొల్యూషన్ రాకుండా తగ్గిస్తుంది. సో మన వెహికల్స్లో ఈ సిఎన్జీస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని వాడితే పొల్యూషన్ అనేది అంత జరగదు. సో ఇంకెక్కడ చెప్తారంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నారు. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి గ్యాసెస్. సో ఇవన్నీ మనము కుకింగ్ వాడుతూనే ఉంటాం ఇళ్ళల్లో. సో మనందరికీ తెలిసిందే, ఈ ఎల్పిజి గ్యాసెస్ మొత్తము ఒక పైప్స్ లైన్స్ ద్వారా మనకు వస్తూ ఉంటాయి. సో ఈ పైప్ లైన్స్ ద్వారా ఈ గ్యాసెస్ మొత్తం మనకి అందుబాటులో ఉంటాయి. సో దట్ మనము గ్యాసెస్లో ఫిల్ చేసుకొని మనం ఇళ్ళల్లో వాడుతుంటాం. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే, ఈ గ్యాసెస్ అనేది మనం కంప్రెస్ చేయొచ్చు అనమాట. సో అదే మనము ఇక్కడ ఒక ఇంజెక్షన్ లాంటిది తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ గ్యాస్ ఉంది. సో దట్ మనం ఈ పిస్టన్ని ఈజీగా దీన్ని కంప్రెస్ చేసేయచ్చు గ్యాస్ని. అదే ఇక్కడ లిక్విడ్ ఉంది అనుకోండి, కొంచెం ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ సాలిడ్ ఉంటే ఇంకా కొంచెం ఫోర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో గ్యాస్ని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అదే ఇక్కడ చెప్పేదంటే సాలిడ్లో పార్టికల్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి. సో అదంత ఈజీగా మూవ్ కావన్నమాట. ఇంకా లిక్విడ్కి వచ్చేసరికి ఈజీగా స్పేస్ ఉంటాయి లిక్విడ్లో. ఇంకా గ్యాసెస్కి వచ్చేసరికి అవి ఫ్రీగా మూవ్ అవుతుంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్. ఇప్పుడు ఒక ఐస్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇంకా లిక్విడ్లో వాటర్ ఉంటుంది. సో గ్యాస్ అనేది వాటర్ వేపర్ అంటే వాటర్ అనేది గ్యాస్లో కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని వాటర్ వేపర్ అంటాము. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే యాక్టివిటీ ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక థర్మామీటర్ని ప్లేస్ చేసి ఒక గ్లాస్ జార్లోకి, సో ఇక్కడ చూసారు ఇక్కడ థర్మామీటర్ ఉంది. సో ఇక్కడ వాటర్ని ప్రెజెంట్ చేశారు. సో వాటర్ వేసేసి, ఇక్కడ ఐస్ వేశారండి. ఈ గ్లాస్ జార్లో ఐస్ వేసి కింద హీట్ చేశారు. ఈ హీటింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, ఐస్ అనేది ఎవాపరేట్ అయిపోయి వాటర్ లాగా చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఐస్ అనేది వాటర్లో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ గ్లాస్ జార్లో
వాటర్ వేశారండి. వాటర్ వేసేసి ఇక్కడ కింద ఫైర్ చేశారు. సో దట్ ఇక్కడ వాటర్ అనేది గ్యాసెస్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఐస్ అనేది సాలిడ్ స్టేట్ హీట్ చేసిన తర్వాత అది వాటర్లోకి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోయింది ఈ ఎక్స్పెరిమెంట్లో. ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉండే వాటర్ గ్యాసెస్ స్టేట్లోకి వాటర్ వేపర్లా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో అదే ఒక స్టేట్లో ఉండేదాన్ని ఇక్కడ చూసారు. డ్యూ టు ది ఇంక్రీజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ద పార్టికల్స్ స్టార్ట్ వైబ్రేటింగ్ విత్ గ్రేటర్ స్పీడ్. ద ఎనర్జీ సప్లైడ్ బై హీట్ ఓవర్కమ్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. ద పార్టికల్స్ లీవ్ ద ఫిక్స్డ్ పోర్షన్స్ అండ్ స్టార్ట్ మూవింగ్ మోర్ ఫ్రీలీ. ఇప్పుడు హీటింగ్ చేసే కొద్దీ ఆ ఐస్ అనేది మెల్ట్ అయిపోయి సో దట్ అది వాటర్లా కన్వర్ట్ అయిపోయింది. సో వాటర్ని కూడా మనం హీట్ చేసేసరికి అది ఇంకా ద కైనెటిక్ ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోయి, అది ఆ కైనెటిక్ ఎనర్జీ అంటే పార్టికల్స్ మూవింగ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయి సో దట్ ఎనర్జీ సప్లైడ్ బై హీట్ ఓవర్కమ్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. అదే ఇప్పుడు పార్టికల్స్ అనేవి అట్రాక్షన్లో ఉంటాయి కదండి. సో ఆ అట్రాక్షన్ మొత్తము విభజించిపోయి కొంచెం స్పేసెస్ వచ్చేసి అవి కంప్లీట్గా గ్యాసెస్ ఫామ్లోకి మారిపోయాయని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ కెల్విన్స్ గురించి సెల్సియస్ గురించి ఇచ్చారండి. సో దాని గురించి మనము ఇక్కడ మాట్లాడుకుందాము. సో ఇంకెక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, when a solid melts its temperature remains the same, so where does the heat energy go? సో ఇప్పుడు సాలిడ్ అనేది మెల్ట్ అయిపోయింది. సో దట్ ద టెంపరేచర్ రిమైన్స్ ద సేమ్. సో టెంపరేచర్ అనేది అలా ఉంది. వేర్ డస్ ద హీట్ ఎనర్జీ గో? హీట్ ఎనర్జీ అనేది ఎక్కడికి వెళ్ళింది అని ఇక్కడ చెప్తానండి. ద హీట్ గెట్స్ యూజ్డ్ అప్ ఇన్ చేంజింగ్ ద స్టేట్ బై ఓవర్కమింగ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. సో ద హీట్ ఎనర్జీ అనేది మొత్తం కూడా ఐస్ అనేది తీసుకునేసి సో ఆ టెంపరేచర్ మొత్తము రైజ్ అయిపోయి, ఐస్ యొక్క టెంపరేచర్ మొత్తము రైజ్ అయిపోయి సో దట్ ఇట్ కన్వర్ట్స్ టు వాటర్. అది వాటర్ లాగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఆ హీట్ ఎనర్జీ మొత్తము ఐస్ ఒక ఐస్ క్యూబ్ అనేది తీసుకుని సో దట్ ఐస్ క్యూబ్ అనేది మొత్తం కూడా వాటర్లో కన్వర్ట్ అయిపోయిందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకెక్కడేం చెప్తారంటే, హీట్ అనేది ఎనఫ్ ఎనర్జీ అండి. సో ఆ పార్టికల్స్ మొత్తం కూడా బ్రేక్ అవడానికి హీట్ ప్రెజెన్స్ తీసుకోవచ్చు అనమాట. సో హీట్ తీసుకునే మనము ఈ టెంపరేచర్ రైజ్ చేసి సో సాలిడ్లో ఉంటే లిక్విడ్లో కన్వర్ట్ చేయొచ్చు, లిక్విడ్లో ఉంటే వాటర్ వేపర్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ ఈజీగా ఒక ఫామ్ ఇచ్చారు. సో ఇప్పుడు సాలిడ్ స్టేట్లో ఉండేదాన్ని హీట్ చేసి లిక్విడ్ స్టేట్లోకి మార్చచ్చు. సో లిక్విడ్ స్టేట్లో ఉండేదాన్ని హీట్ చేసి గ్యాసెస్ స్టేజ్లోకి మార్చచ్చు అనమాట. సో గ్యాసెస్ స్టేట్ని కూల్ చేసి లిక్విడ్ స్టేట్లోకి మార్చచ్చు. లిక్విడ్ స్టేట్లో ఉండేదాన్ని కూల్ చేసి సాలిడ్ స్టేట్లోకి మార్చచ్చు అనమాట. సో ఇక్కడ ఇదే చెప్తున్నారు. సో ఇక్కడ మనము సెల్సియస్ గురించి, కెల్విన్ గురించి తెలుసుకుందాము. సో కెల్విన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అండి. సో టెంపరేచర్ని మనం కెల్విన్స్తో కొలుసాం అనమాట ఎస్ఐ యూనిట్స్లో. సో ఇక్కడ 0 degrees ఈక్వల్ టు 273.16 కెల్విన్స్ అంటారు అనమాట. సో ఫర్ కన్వీనియన్స్ we take 0 degrees as 273 kelvins అనమాట. సో అదే 0 degrees 273 kelvins లా తీసుకుంటాము. ఆ 0.16 kelvins ని తీసుకోమన్నమాట మనము మన కన్వీనియంట్ కోసము. సో మనము కెల్విన్స్ నుంచి సెల్సియస్ స్కేల్లోకి మార్చాలా అనుకుంటే మనము 273 degreesని మనం మైనస్ చేస్తామన్నమాట. ఒకవేళ మనము సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్లోకి మార్చాలనుకుంటే 273 degreesని ప్లస్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, కెల్విన్ నుంచి సెల్సియస్కి మార్చాలంటే -273 చేస్తాం. అదే సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్లోకి మార్చాలనుకుంటే +273 degrees యాడ్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్ ఫార్ములా అనమాట, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంక ఇక్కడ ఏం చెప్తానంటే, ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారంటే, సో యాక్టివిటీ ఏంటంటే అమోనియం క్లోరైడ్ తీసుకొని ఒక గ్లాస్ జార్లోకి వేసేసి సో అమోనియం క్లోరైడ్ కింద ఒక బర్నర్ పెట్టేసామనుకోండి. సో దాన్ని హీట్ చేసే కొద్దీ అది ఈజీగా గ్యాసెస్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది లిక్విడ్లో కూడా కన్వర్ట్ కాకుండా డైరెక్ట్గా సాలిడ్ స్టేట్లోకి, అదే గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఒక సాలిడ్ అనేది, సో ఆ ప్రాసెస్ని సబ్లిమేషన్ అని ఇక్కడ అంటున్నారు. సో ఇక్కడ చూసారు సబ్లిమేషన్ ప్రాసెస్ అంటున్నారు. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ చూసారు కంప్రెసిబిలిటీ గురించి ఇచ్చారు. సో ఇక్కడ సాలిడ్ ఉంది, అది చాలా టైట్గా కంప్రెస్ అయింది. ఇక్కడ లిక్విడ్ ఉంది, ఇది ఇంకా కొంచెం ఫోర్స్ తక్కువతో కంప్రెస్ అయింది. ఇక్కడ గ్యాసెస్ అనేది విత్ ఈజీగా కంప్రెస్ అయిపోయింది అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చిన్న ప్రాసెస్ ఇచ్చారు, అదేంటంటే మనము సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మార్చే స్టేజ్ని ఫ్యూజన్ అంటాము. సో లిక్విడ్ నుంచి సాలిడ్కి మార్చే స్టేజ్ని సాలిడిఫికేషన్ అంటాము. సో సాలిడ్ నుంచి గ్యాసెస్కి వెళ్తే అది సబ్లిమేషన్ అవుతుంది, గ్యాసెస్ నుంచి సాలిడ్కి వెళ్తే అది సబ్లిమేషన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ రెండింటిని మనం సబ్లిమేషన్ అని అంటాము.
సో ఒకవేళ గ్యాస్ నుంచి లిక్విడ్కి వెళ్తే అది కండెన్సేషన్ అవుతుంది, లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేజ్కి అది వెళ్తే వేపరైజేషన్ అవుతుందండి. సో ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇంకెక్కడైనా చెప్పుకోవచ్చు అంటే మన ప్రెషర్ని పాస్కల్స్తో కొలుస్తామండి. సో మనకి తెలిసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నమాట. సో ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్గా మనం అనుకున్నాము. సో దట్ ఈ ప్రెషర్ అంటే పాస్కల్స్ మనము కొలుస్తాము. సో ప్రెషర్ ఇన్ అట్మాస్ఫియర్, సో అదే తెలుసు మనకి అట్మాస్ఫియర్లో కొంచెం ప్రెషర్ ఉంటుందని, సో దాన్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇచ్చారు అది ఈ పాయింట్స్లో. సో ఇంకెక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ అంటే ఏంటంటే మనకు తెలిసిందే, వాటర్ కంటెంట్స్ మొత్తం కూడా గాల్లో కలిసిపోతుంది వాటర్ వేపర్ ద్వారా. సో ఇదే ఎవాపరేషన్ అంటే లిక్విడ్ అనేది గ్యాసెస్ ఫామ్లోకి మారిపోతుంది. సో దాన్నే మనం ఎవాపరేషన్ అంటాము. మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్ అంటున్నారు. సో మనం హీట్ చేసే కొద్దీ ఎవాపరేషన్ అయిపోతుంది అన్నమాట. సో లిక్విడ్ని అదే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎవాపరేషన్ అనేది ఏ విధంగా చెప్తున్నారు, ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని గ్లాస్లో పెట్టామనుకోండి, సో అది చాలా ఎక్కువ టైంలో అది ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. సో అదే కంటెంట్ ఆఫ్ వాటర్ని ఒక పెద్ద గ్లాస్ జార్లో పెట్టామనుకోండి, సో అది చాలా తక్కువ టైంలోనే ఎవాపరేషన్ జరుగుతుంది కదండి. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది పెరిగింది, సో ఎవాపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తానంటే అండ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు ఒక వాటర్ని బయట ఎండలో పెట్టేసామనుకోండి, చాలా ఎక్కువ టైంలో అది ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. అదే ఎండలో పెట్టి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కింద కూడా బర్నర్ పెట్టామనుకోండి, ఇక్కడ టెంపరేచర్ని రైజ్ చేసి మనము ఈజీగా ఎవాపరేషన్ చేయొచ్చు అనమాట. సో తక్కువ టైంలో ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఇంకా చెప్తారు హ్యూమిడిటీ, డిక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. ఇప్పుడు ఒక వాటర్ని మనము హిమాలయాస్లో పెట్టామనుకోండి, చాలా ఎక్కువ టైంతో ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది హిమాలయాస్లో. అదే థార్ డెజర్ట్లో మనం పెట్టామనుకోండి వాటర్ని, సో అది చాలా తక్కువ టైంలో ఎవాపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే రాజస్థాన్లో వాటర్ హ్యూమిడిటీ అంత ఉండదు అనమాట, అంటే గాలిలో తేమ శాతం అంత ఉండదు థార్ డెజర్ట్లో. సో అదే చెప్పుకోవచ్చు. ఇంకేంటి ఏంటంటే అండ్ ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్. ఇప్పుడు గాలి అస్సలు రాని చోట మనము వాటర్ని అదే డ్రై క్లోత్స్ని ఆరేసామనుకోండి, సో దట్ ఎవాపరేషన్ అనేది అంత ఫాస్ట్గా జరగదు. అదే బాగా గాలి వచ్చే చోట మనము డ్రై క్లోత్స్ వేసామంటే ఆ డ్రై క్లోత్స్లో ఉండే పార్టికల్స్ ఈజీగా మూవ్ అయిపోయి, సో దట్ ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇంకా ఏం చెప్తుంటే హౌ డస్ ఎవాపరేషన్ కాజ్ కూలింగ్ అంటున్నారు అనమాట. సో ఎవాపరేషన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత కూలింగ్ ఎందుకు అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవాపరేషన్ అనేది వాటర్ వేపర్లో ద్వారా కలిసిపోతుంది, వాటర్ అనేది వాటర్ వేపర్లో కలిసిపోతుంది అనమాట. సో అలా వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం కూల్ ఫీల్ అవుతాం అనమాట. సో మనం కూడా మన చెమటని అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత స్వెట్ గ్లాండ్స్ అంటే రిలీజ్ అయిపోతే మన బాడీ మొత్తం కూల్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే మన హీట్ మొత్తం కూడా ఆ వాటర్ వేపర్ ద్వారా మనం రిలీజ్ చేస్తాం. ఆ హీట్ అనేది కూడా కొంత భాగం ఆ వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో దట్ కూల్కి మనం గురవుతాం అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ద లార్జ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ హెల్ప్స్ టు కూల్ ద హాట్ సర్ఫేస్ అన్నారు అనమాట. సో అదే హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేది మనకి హెల్ప్ చేసి కూల్ సర్ఫేస్ చేస్తుంది అనమాట. ఎవాపరేషన్ తర్వాత కూడా మనం ఎందుకు కూల్ అవుతామంటే దానికి రీజన్ అదే. వై షుడ్ వి వేర్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్? మనం కాటన్ క్లాత్స్ ఎందుకు వేసుకుంటామంటే సమ్మర్లో సో ఆ పార్టికల్స్ ఉంటాయి కదా, సో అది ఈజీగా ఎవాపరేట్ చేస్తుంది అన్నమాట కాటన్ క్లాత్స్ అనేటివి. సో ఇప్పుడు మనము చెమటని రిలీజ్ చేస్తాము, ఆ చెమట అనేది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ అది ఈజీగా ఎవాపరేట్ అయిపోతే మనం కొంచెం ఫ్రీగా ఉంటాం అనమాట. సో అందుకే సమ్మర్లో కాటన్ క్లాత్స్ వేసుకుంటాం. అదే ఉలెన్ క్లాత్స్ వేసుకుంటే ఆ పార్టికల్స్ అనేది అంతగా ఎవాపరేట్ కావు, ఆ చెమట మొత్తం ఆ డ్రెస్కి అలాగే ఉంటుంది. సో దట్ మనం ఈజీగా ఉండలేం, అదే అంత కంఫర్టబుల్గా ఉండలేం. సో అందుకే మనం కాటన్ క్లాత్స్ వేసుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా ఐస్ నుంచి ఒక వాటర్ బాటిల్ తీసామనుకోండి, సో అదే ఏదైనా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసామనుకోండి, సో ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీస్తే మనకు వెంటనే ఆ వాటర్ బాటిల్ కవర్ మీద ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి. అవి ఎందుకు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ని మనం ఫ్రిడ్జ్ నుంచి తీసామనుకోండి, ఆ వాటర్ బాటిల్ బయట అంతా కొంచెం కూల్ సర్ఫేస్ ఉంటుంది. ఈ కూల్ సర్ఫేస్ మొత్తము బయట ఉండే ఎయిర్తో అవి ఇంటరాక్ట్ అవుతాయి. సో ఈ కూల్ సర్ఫేస్ మొత్తం బయట ఉండే ఎయిర్తో ఇంటరాక్ట్ అవుతే ఈ ఎయిర్లో డస్ట్, దుమ్ము అవన్నీ ఉంటాయి కదా, ఈ డస్ట్, దుమ్ము మొత్తం కూడా ఈ అవుటర్ సర్ఫేస్, ఈ కూలింగ్ సర్ఫేస్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఇలా ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ
సో దట్ ఈ కూలింగ్ సర్ఫేస్ మొత్తం కూడా బయట ఉండే వాటితో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఎయిర్ కూడా కొంచెం హీట్ కలిగి ఉంటుంది. ఈ హీట్ మొత్తం కూడా ఈ వాటర్ బాటిల్ అవుటర్ సర్ఫేస్తో ఇంటరాక్ట్ అయ్యి సో దట్ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వస్తాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనకి తెలిసిందే హీట్ అనేది మొత్తం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందని. సో కూల్ పార్టికల్స్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని మనకి తెలుసు. సో ఇక్కడ చెప్తానంటే ఇక్కడ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్, 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కూడా ఉంది. సో అదే 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ప్లాస్మా, 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ప్లాస్మా గురించి తెలుసుకుందాం. సో ప్లాస్మా అంటే ఏంటంటే ప్లాస్మా అనేది అయోనైజ్డ్ గ్యాసెస్ లోపల మాత్రమే ఉంటుంది అనమాట. సో ఈ ప్లాస్మా పార్టికల్స్ అనేవి అయోనైజ్డ్ గ్యాసెస్లో మాత్రమే ఉంటాయి. సో ఇవి సూపర్ ఎక్సైటెడ్ పార్టికల్స్, సూపర్ ఎనర్జెటిక్ పార్టికల్స్ అనమాట. సో ఈ ప్లాస్మా అనేది ఎక్కువగా ఫ్లోరెసెంట్ ట్యూబ్స్లో నియాన్ సైన్ బల్బ్స్లో ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లోరెసెంట్ ట్యూబ్స్ నియాన్ సైన్ బల్బ్స్లో ఉంటుంది. సో ఈ ఫ్లోరెసెంట్ ట్యూబ్స్ నియాన్ సైన్ బల్బ్స్లో ఏమేమి ఉంటాయంటే నియాన్ గ్యాసెస్ మరియు ఇంకా హీలియం మరియు సమ్ అదర్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఎనర్జీని ఈ నియాన్ సైన్ బల్బ్స్కి ఫ్లోరెసెంట్ ట్యూబ్స్కి ఇస్తామో ఎలక్ట్రిక్ ఎనర్జీని, సో దట్ వీటి లోపల ఉండే అదే ఈ ప్లాస్మా అయాన్స్ మొత్తం కూడా ఛార్జ్ అయిపోయి సో దట్ లైట్ అనేది వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ సన్లో కానీ స్టార్స్లో కానీ మొత్తం ఈ ప్లాస్మానే ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ బోర్న్స్ ఐన్స్టైన్ కన్సల్టెంట్ థియరీ ఇది ఏమిటంటే ఇవి చాలా తక్కువ డెన్సిటీ ఉంటాయి చూసారా. ఈ చాలా తక్కువ డెన్సిటీని కూల్ చేసామనుకోండి, అసలే డెన్సిటీ తక్కువ ఉండే పార్టికల్స్కి కూల్ చేస్తే వాటి యొక్క గ్యాసెస్లో ఈ బోర్ ఐన్స్టైన్ కన్సల్టెంట్ గ్యాసెస్ అనేవి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో వీటి గురించి మీరు ఒకసారి బాగా చదవండి. ఎందుకంటే ఈ బోస్ అంటే సురేంద్రనాథ్ బోస్ మన ఇండియన్, ఇంకా ఐన్స్టైన్, వీళ్ళిద్దరి యొక్క ఐన్స్టైన్ యొక్క ఫస్ట్ ఐడియా వచ్చి ఐన్స్టైన్ది. సో ఆ ఐడియాతో మనం సురేంద్రనాథ్ బోస్ అనే వ్యక్తి మన ఇండియన్ గారు అయినా సో ఆయన థియరీ మీద కొంచెం థియరీ చేసి కొంచెము దాని మీద ఇన్వెస్టిగేట్ మాదిరిగా ఒక థియరీ చేశాడు. సో దట్ ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దాని మీద. సో ఇక్కడేం చెప్తానంటే వాట్ యూ హ్యావ్ దాంట్లో మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ మనకు తెలిసిందే. మ్యాటర్ అరౌండ్ ఎస్ 3 స్టేట్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇంకా ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్లో ఎక్కువ ఉంటుంది, లిక్విడ్లో కొంచెం తక్కువ, ఇంకా గ్యాసెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా స్పేసెస్ అనేది సాలిడ్లో చాలా తక్కువ ఉంటుంది, ఇంకా లిక్విడ్లో కూడా కొంచెం ఉంటే గ్యాసెస్లో స్పేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఈ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ మోస్ట్ ఆర్డర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్. ఇంకా అదే పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ చాలా ఆర్డర్గా ఉంటాయి. లిక్విడ్లో కొంచెం తక్కువ ఆర్డర్ ఉంటాయి, గ్యాసెస్లో ఇంకా చాలా తక్కువ ఆర్డర్ ఉంటాయి. సో ఇంకా ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇంటర్ కన్వర్టబుల్. ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి చేంజ్డ్ బై చేంజింగ్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్. అదే టెంపరేచర్ ఇస్తే అవి ఒక స్టేట్ అయితే ఒక స్టేట్కి మారిపోతాయి. సబ్లిమేషన్ అనేది గ్యాసెస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్లోకి మారిపోతాయి, అదే వితౌట్ గోయింగ్ త్రూ లిక్విడ్ స్టేట్. బాయిలింగ్ ఈజ్ ఎ బల్క్ ఫినామినన్. Particles from the bulk of the liquid state into vapor state. సో ఎవాపరేషన్ ఇస్ ద సర్ఫేస్ ఫినామినన్. ఎవాపరేషన్ అనేది తెలిసిందే, మనం రోజు చేస్తూనే ఉంటాం. పార్టికల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ గెయిన్ ఎనర్జీ త్రూ టు ఓవర్కమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రెసెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ చేంజ్ ఇట్ టు వాటర్ వేపర్ స్టేట్. అదే మన చెమంట లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, సో మనం అది గ్యాస్ స్టేట్లోకి మార్చేస్తాం అనమాట. The rate of evaporation depends on the surface area exposed in the atmosphere, the temperature, the humidity and the wind speed. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్ ఈజ్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ 1 kg ఆఫ్ లిక్విడ్ టు గ్యాస్ అట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. అదే వేపరైజేషన్ మీన్స్ వేపర్ అవ్వడం. సో latent heat of fusion is the same amount of heat energy required to change 1 kg of solid into liquid as its boiling point. So మనం అందరం ఒకసారి ఇంత బాగా చదవండి. సో ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. థ్యాంక్ యూ.